హలో ఫ్రెండ్స్, ఈ ప్రకృతిలో లీనమవుతూ ఇంకొక మంచి మాట చెప్పుకుందాం ఈరోజు. అదేంటంటే, వండర్ ఈజ్ ద సీడ్ ఆఫ్ నాలెడ్జ్. వండర్ ఈజ్ ద సీడ్ ఆఫ్ నాలెడ్జ్. దిస్ ఈజ్ సెడ్ బై ఫ్రాన్సిస్ బేకన్. ఈ ఫ్రాన్సిస్ బేకన్ ఎందుకు ఇలా చెప్పారని నేను చాలా ఆలోచిస్తే చాలా డీప్గా వెళ్ళటం జరిగింది ఆ ఆలోచనలో. ఒక మనిషి ఎప్పుడు ఆలోచిస్తాడు, ఒక విషయం ఏదైనా సరే తనకు చాలా ఆశ్చర్యంగా అనిపించినప్పుడు దాని గురించి చాలా లోతుగా ఆలోచిస్తాడు. అది ఏ విషయమైనా సరే, అది మన శరీరం గురించి కావచ్చు, ప్రకృతి గురించి కావచ్చు, ప్రకృతిలోని అనేక రకాలైనటువంటి విషయాల గురించి కావచ్చు, దైవం గురించి కావచ్చు, విశ్వం గురించి కావచ్చు, అన్నిటి విషయాల్లో కూడా వండర్ అనేది ఫస్ట్ అనిపించాలి బ్రెయిన్కి. అప్పుడు అబ్బా ఎంత గొప్పగా ఉంది అని చెప్పి దాని గురించి ఆలోచించడం మొదలు పెడతారు. అది ఏదైనా సరే. అసలు ఆలోచించని వాళ్ళకి, అసలు ఏది పట్టించుకోని వాళ్ళకి ఏది వండర్గా అనిపించదు. ఆలోచించే వాళ్ళకి, డీప్గా తీసే వాళ్ళకి చాలా చిన్న విషయాలు కూడా చాలా డెప్త్తో చాలా వండర్గా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని ఫ్రాన్సిస్ బేకన్ ఆ విధంగా వండర్ ఈజ్ ద సీడ్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పి ఆ మాట అన్నాడు అని చెప్పి నాకు అనిపించింది. ప్రకృతిలో ప్రతి చిన్నది కూడా చాలా గొప్ప విషయమే. చూడండి, ఒక చిన్న సీడ్, విత్తనం మనం లోపల వేస్తాం, భూమి లోపల వేస్తాం. అది అంత చిన్నది పెరిగి 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 ఎంత మహావృక్షం అయిపోతుందండి. అది వండర్ కాదు, అసలు మన కళ్ళ ముందే జరుగుతుంది, కానీ మనం దాన్ని పట్టించుకోం. అలాంటివి ఎన్నో ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో, మన పక్కనే, మన ముందే ఉన్నాయి. కానీ మనం ఆలోచించడానికి తీరిక ఉండదు, మన వ్యవహారాల్లో పడిపోయి. దాన్ని ఫ్రాన్సిస్ బేకన్ చిన్న మాటల్లో చెప్పాడు అన్నమాట అని నేను అనుకుంటున్నాను. ఈ ఉదయం ఈ మంచి మాటతో మీ ముందు కూర్చున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రేపు ఇంకొక మంచి మాటతో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.